హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేళ ఎపిసోడ్ 66. రాత్రి 7 గంటలకి మిథున్, లలిత, సంజన మలేషియా ఫ్లైట్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ మలేషియాలో దిగారు. 3 రోజుల పాటు నిఖిల్ కీర్తనకు నిజం చెప్పాలని ప్రయత్నించి ధైర్యం లేక చెప్పలేదు. కీర్తన తండ్రి సుధాకర్ ఫోన్ చేసి, 1 గంటలో ఇంట్లో ఉంటామమ్మా అని చెప్పాడు. డాడీ, మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీరింటికి రాగానే అతనిని మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పింది కీర్తన. మిథున్ కదా? కాదు డాడీ. కాదా? అదేంటమ్మా? ఆ రోజు అడిగితే మిథున్ అంటే ఇష్టమన్నావు. అలా అనుకున్నాను. తర్వాత అర్థమైంది మిథున్ మీద అసలు నాకే ఫీలింగ్స్ లేవు అని చెప్పింది కీర్తన. మరెవరిని ప్రేమిస్తున్నావు? నేను ముందుకు తీసుకొస్తాను కదా. బాయ్ డాడీ అంటూ ఫోన్ పెట్టేసింది కీర్తన. ఉదయం 8 గంటలకి కీర్తన తల్లిదండ్రులు వచ్చారు. నిఖిల్, మమ్మీ డాడీ వచ్చారు. త్వరగా వాళ్ళతో మన ప్రేమ విషయం చెప్పాలి, పద అంటూ కీర్తన నిఖిల్ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే, కీర్తన, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు నిఖిల్. తర్వాత చెప్పొచ్చు నిఖిల్, చాలా ఇంపార్టెంట్ విషయం. ఎంత ఇంపార్టెంట్ అయినా ఫస్ట్ మన ప్రేమ విషయం మమ్మీ డాడీకి చెప్పాలి, పద అంటూ కీర్తన నిఖిల్ని చెప్పనివ్వలేదు. కీర్తన తల్లిదండ్రులు సుధాకర్, కవిత లివింగ్ రూమ్ లో వెయిట్ చేస్తున్నారు. కీర్తన వాళ్ళ ముందుకు వచ్చింది. సుధాకర్, కవిత బయటకు చూస్తూ అబ్బాయి ఏడి అని అడిగారు. నిఖిల్ లోపలికి వచ్చాడు. హే, మేం పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే నువ్వేంటిక్కడ, వెళ్ళు అని గద్దించాడు సుధాకర్. నిఖిల్ వెళ్ళిపోతుంటే కీర్తన నిఖిల్ చేయి పట్టుకుని వాళ్ళ ఎదురుగా నిల్చుంది. సుధాకర్, కవిత షాక్ అవుతూ ఒక్కసారిగా లేచి నిల్చున్నారు. నేను నిఖిల్ని ప్రేమిస్తున్నాను డాడీ అని కీర్తన అనగానే, నోర్ ముయ్ అంటూ లాగిపెట్టి కీర్తనను కొట్టబోతున్న సుధాకర్ చేయిని పట్టుకుని ఆపి, కీర్తనను ఏమన్నా నేను ఊరుకోను. సుధాకర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు నిఖిల్. దానిని కాదురా, నిన్ను కొట్టాలి. ఆస్తి కోసం నా కూతుర్ని ట్రాప్ చేసిన నీలాంటి క్రిమినల్స్ని చంపిన తప్పులేదు అని అరుస్తూ సుధాకర్ నిఖిల్ మీద చేయి చేసుకోబోతుంటే, నేను నిఖిల్కి ప్రపోజ్ చేశాను డాడీ అని అరిచింది కీర్తన. ఆ మాటతో సుధాకర్ చేయి గాలిలోనే ఆగిపోయింది. నిఖిల్ మాత్రం ఏ రియాక్షన్ లేకుండా నిలబడ్డాడు. నిఖిల్ చాలా మంచివాడు. అతనంటే నాకు చాలా ఇష్టం డాడీ. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు వీణ్ణి ప్రేమించడం ఏంటి అని అరిచింది కవిత. స్టార్ హీరోస్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, టాప్ ప్లేస్లో ఉన్న సెలబ్రిటీస్, వేల కోట్ల ఆస్తిపరులు ఎంతో మంది నీకు ప్రపోజ్ చేశారు. వాళ్ళందరినీ కాదని ఆఫ్టర్ ఆల్ ఈ డ్రైవర్ గారిని ప్రేమించావు. బుద్ధుందా నీకు? ఆవేశంగా అరిచాడు సుధాకర్. నిఖిల్ ఏం చేశాడో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు డాడీ అని అంది కీర్తన. ఏం వెలగబెట్టాడు? నన్ను మంటల నుండి కాపాడాడు. సుధాకర్, కవిత విస్తుపోయి ఏమంటున్నావు అని అడిగారు. మమ్మల్ని కాపాడిన సూపర్ హీరో ఎవరో కాదు డాడీ, నిఖిల్. నాతో పాటు ఎంతో మందిని మంటల నుండి సేవ్ చేసి కూడా బాధ్యతగా చేసిన దానికి రిటర్న్ ఆశించకూడదని అతను చేసిన గొప్ప పనిని సీక్రెట్గా ఉంచాడు. అందుకే నిఖిల్ నాకు బాగా నచ్చాడు. మీరన్నారే స్టార్ హీరోస్, బిజినెస్ మ్యాన్స్ నాకు ప్రపోజ్ చేశారని, వాళ్ళలో నాకు ప్రపోజ్ చేసిన ఒక స్టార్ హీరో నేను మంటల్లో చిక్కుకుంటే బయటే ఉన్నాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా సినిమా చూస్తున్నట్లు చూస్తున్నాడు. నాకు ప్రపోజ్ చేసిన ఆ ప్రొడ్యూసర్, ద యంగ్ బిజినెస్ మ్యాన్, వాడైతే ఒక్క అడుగు ముందుకు వేయడం కాదు కదా, 2 అడుగులు వెనక్కే వేశాడు అని చెప్పి, స్టార్ హోదా, వేల కోట్ల ఆస్తుందని ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానా డాడీ అని అడిగింది కీర్తన. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి అని అడిగావు కదా మమ్మీ. ఇప్పుడు చెప్పు, నిఖిల్ వ్యక్తిత్వం ముందు నేనెంత? డబ్బుతో సుఖాలు దొరుకుతాయి కానీ ప్రేమ, సంతోషం దొరకదు. నేను నిఖిల్తో ఉంటే ఎంత సంతోషంగా ఉంటానో మీకు తెలుసా? నిఖిల్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. చిన్న చీమను కూడా నా దగ్గరికి రానివ్వడు. అంత అపురూపంగా చూసుకుంటాడు అని కన్నీళ్లతో చెప్పింది కీర్తన. సుధాకర్ సోఫాలో కూర్చొని, ఇలా రా అంటూ నిఖిల్ని పిలిచాడు. నిఖిల్ అతని ముందుకు వెళ్ళి నిల్చున్నాడు. కూర్చో అన్నాడు సుధాకర్. నిఖిల్ సుధాకర్ ఎదురుగా కూర్చున్నాడు. కీర్తన నిఖిల్ పక్కన, కవిత సుధాకర్ పక్కన కూర్చున్నారు. మంటల నుండి అంతమందిని కాపాడావంటే నువ్వు లక్షల్లో ఒక్కడివన్నమాట. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడిగాడు సుధాకర్. ఇప్పటికైనా నిజం చెప్పాలి అని నిఖిల్ నోరు విప్పబోతుంటే, నిఖిల్ నాన్నకు కిడ్నీ ప్రాబ్లం ఉంది.
ట్రీట్మెంట్ జరుగుతుంది. అతనమ్మ హౌస్ వైఫ్. బస్తీలో చిన్న ఇల్లుంది అని చెప్పింది కీర్తన. బస్తీలోనా అంటూ సుధాకర్ కవిత నొసలు చిట్లించారు. యాక్చువల్లీ నేను ఒక సాఫ్ట్వేర్ అని నిఖిల్ చెప్పబోతుంటే సాఫ్ట్ వరకు విని నువ్వు సాఫ్ట్ అని అర్థమవుతుంది, కానీ నేను మీ పెళ్ళికి ఒప్పుకోవాలంటే ఒక కండిషన్. పెళ్ళాక ఆత్మాభిమానం, ఆవాలు జీలకర్ర అని చెప్పకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకుని ఏదైనా బిజినెస్ పెట్టు. దీనికి ఒప్పుకుంటేనే నేను మీ పెళ్ళికి ఒప్పుకుంటాను, లేకపోతే ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పాడు సుధాకర్. నిఖిల్ ఏం చెప్తాడేమోనని కీర్తన టెన్షన్గా చూస్తుంది. ఓకే అని చెప్పాడు నిఖిల్. కీర్తన ఆనందానికి అవధులు లేవు. థ్యాంక్ యూ నిఖిల్ అని అతనిని హక్ చేసుకోబోయి తల్లిదండ్రుల్ని చూసి ఆగిపోయింది. సుధాకర్ కవిత చిన్నగా నవ్వుకున్నారు. నిఖిల్ మాత్రం నిజం తెలిసాక వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతూ నిజం చెప్పాలని ఆరాటపడుతున్నాడు. థ్యాంక్ యూ డాడీ అంటే కీర్తన సుధాకర్ని హక్ చేసుకుని అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. మరి నాకు పెట్టవా అంటూ కవిత బుగ్గ మీద పెట్టుకుంటే కీర్తన నవ్వి థ్యాంక్ యూ మమ్మీ అంటూ కవితను హక్ చేసుకుని 2 బుగ్గల మీద ముద్దులు పెట్టింది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావమ్మా అని అడిగాడు సుధాకర్. మీ ఇష్టం డాడీ. మరి సినిమాలు? పెళ్ళాక మూవీస్ చేయందని మీకు తెలుసు కదా డాడీ. రన్నింగ్ సినిమాల సంగతి ఏంటి? నెలలో షూటింగ్ అయిపోతుంది డాడీ. మంచిది, నిఖిల్ అమ్మనాన్నతో మాట్లాడి మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పాడు సుధాకర్. సార్, నేను మీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అన్నాడు నిఖిల్. చెప్పు నిఖిల్. నిఖిల్ చెప్పబోతుంటే సుధాకర్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి నిఖిల్ నీతో తర్వాత మాట్లాడతాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. కీర్తన, నువ్వైనా విను, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అబ్బా, ఇంతకు ముందు నుండి ఇంపార్టెంట్ అని చంపుతున్నావు. సరే ఏంటో చెప్పు అనంది కీర్తన. నిఖిల్ చెప్పబోతుంటే కీర్తన ఫోన్ రింగ్ అయింది. కీర్తన ఫోన్ ఎత్తి అరగంటలో ఉంటాం సార్ అని ఫోన్ పెట్టేసి షూటింగ్కి టైం అవుతుంది, పద పద అంటూ నిఖిల్ చేపట్టుకొని తీసుకెళ్ళింది. రేస్ కాసేపట్లో జరగబోతుంది. ఒక్క రోజులో జరిగే రేస్ ఇది. మొత్తం 60 ల్యాప్లు ఉంటాయి. అంటే 60 సార్లు ట్రాక్ చుట్టూ తిరిగి రావాలి. 55 ల్యాప్లు ముగిసేసరికి మిథున్ 5వ స్థానంలో ఉన్నాడు. మొదటిసారి తన తల్లి తన కాబోయే భార్య లైవ్లో చూస్తున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ రేస్ ఇది. ఖచ్చితంగా ఈ రేసులో విన్ అవ్వాలని మిథున్ పట్టుదలగా ఉన్నాడు. కానీ టర్న్ అవుతున్నప్పుడు మిథున్ బైక్ స్కిడ్ అయింది. మిథున్ ఎగిరి కింద పడి జారుకుంటూ వెళ్ళిపోయాడు. మిథున్ అంటూ లలిత సంజన గట్టిగా అరిచారు. ఒక చోట ఆగగానే మిథున్ వెంటనే లేచి బైక్ స్టార్ట్ చేశాడు. బైక్ కింద మంటలు వస్తున్నాయి. అయినా మిథున్ బెదరకుండా బైక్ని ముందుకు పోనిస్తున్నాడు. లలిత సంజన భయపడిపోయారు. మంటలు పెరిగి అతని కాళ్ళ వరకు సమీపించాయి. మిథున్ వెనకడుగు వేయలేదు. బైక్ని స్పీడ్గా తీసుకొచ్చి సిబ్బంది దగ్గర ఆపాడు. వాళ్ళు మంటలు వెంటనే ఆర్పారు. మిథున్ సెకండ్లో బైక్ స్టార్ట్ చేశాడు. 50 మంది పార్టిసిపేట్ చేస్తున్న రైడర్స్లో మిథున్ 5వ స్థానం నుండి 20వ స్థానంలోకి వచ్చాడు. యాక్సిడెంట్ గ్యాప్ వలన వేగం కంట్రోల్ అవ్వక 5గురు పడిపోగా మిథున్ 15వ స్థానంలోకి వచ్చాడు. 2 ల్యాప్లో 5గురిని దాటి 10వ స్థానంలోకి వచ్చాడు. మరో 2 ల్యాప్లో 6గురిని దాటి 4వ స్థానంలోకి వచ్చాడు. మిగిలింది ఒకే ల్యాప్. తన ముందు రైడర్స్ని దాటడానికి మిథున్ ప్రయత్నిస్తున్నాడు. 4వ స్థానంలో ఉన్న మిథున్ లాస్ట్ సెకండ్లో ఒకసారి విన్నర్ అవ్వడంతో మిథున్ గెలుస్తాడని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. లలిత దేవుడికి మొక్కేస్తుంది. సంజన టెన్షన్గా చూస్తుంది. సగం ల్యాప్ పూర్తయింది. మిథున్ 3వ రైడర్ని క్రాస్ చేస్తుండగా సడన్గా అతని బైక్ కింద మళ్ళీ మంటలు వస్తున్నాయి. లలిత సంజన భయంగా అరిచారు. మిథున్ భయపడలేదు. చాకచక్యంగా స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ 3వ ప్లేస్లో ఉన్నాడు. సడన్గా మంటలు పెరిగిపోయి బైక్ అంతా ఆవరిస్తుండగా ఒక్కసారిగా మిథున్ తన శరీరాన్ని గాలిలో లేపి రైడ్ చేస్తున్నాడు. ఆడియన్స్ నోరెళ్ళబెట్టి అద్భుతంలో చూస్తున్నారు. సంజన లలిత మిథున్కి ఏమవుతుందోనని చాలా భయపడుతున్నారు. ఇంకా 5 సెకండ్స్లో డెస్టినేషన్ వస్తుంది. మిథున్ ఒక్కసారిగా స్పీడ్ పెంచి 2వ రైడర్ని క్రాస్ చేసి గాలిలో రైడ్ చేస్తూనే మొదటి రైడర్తో పోటీ చేస్తున్నాడు. అతను మిథున్ని చూసుకుంటూ స్పీడ్గా పోనిస్తున్నాడు.
ఒక్క సెకండ్లో మొదటి రైడర్ డెస్టినేషన్ చేరుకుంటాడనగా అర సెకండ్లో మిథున్ అతన్ని క్రాస్ చేసి డెస్టినేషన్ చేరుకున్నాడు. లలిత సంజన సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఆడియన్స్ చప్పట్లతో, కామెంటరీస్ పొగడ్తలతో సర్క్యూట్ మొత్తం మారుమ్రోగుతుంది. మిథున్ స్పీడ్ తగ్గించి మంటల్లో కాలిపోతున్న బైక్ని వదిలేసి కింద పడి లేచి నిల్చున్నాడు. సిబ్బంది సెలబ్రేషన్ కోసం మిథున్కి వేరే బైక్ ఇచ్చారు. మిథున్ బైక్ ఎక్కి ఆడియన్స్ దగ్గరికి చేరుకొని వాళ్ళకు చేయి ఊపుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బైక్ ముందుకు పోనిస్తూ లలిత సంజన కోసం కళ్ళతో వెతికాడు. వాళ్ళు అతనికి కనిపించగానే మిథున్ బైక్ ఆపి హెల్మెట్ తీసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. వస్తున్న మిథున్ని చూసి సంజన పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రేమగా మిథున్ బుగ్గలను పట్టుకొని అతని మొహం నిండా ముద్దులు పెట్టింది. మిథున్ సంజన నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ సన్నివేశం చూసిన అందరూ షాక్ అయ్యారు. సంజన మిథున్ గర్ల్ ఫ్రెండ్ అని వాళ్ళకి అర్థమైపోయింది. అమ్మాయిలంతా జెలస్తో చచ్చిపోయారు. ఫారినర్స్ కీర్తన ముద్దును ఫ్యాన్ గర్ల్ థింగ్ అనుకున్నారు కాబట్టి వాళ్ళలో ఎలాంటి అయోమయం లేదు. కానీ ఇండియా మిథున్ కీర్తన లవ్ చేసుకుంటున్నారనుకున్నారు. అందుకే మిథున్ సంజనల ముద్దులు కౌగిలింతలు చూసి ఇండియా మొత్తం షాక్ తింది. మిథున్ సంజనను వదిలి తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు. లలిత ప్రేమగా మిథున్ నుదుటి మీద ముద్దు పెట్టింది. మిథున్ ప్రేమగా లలిత బుగ్గ మీద ముద్దు పెట్టి తిరిగి బైక్ ఎక్కి ఇండియా ఫ్లాగ్ పట్టుకుని ట్రాక్ చుట్టూ రౌండ్ వేసి స్టేజ్ ఎక్కి ట్రోఫీ అందుకుని కిందికి దిగగానే మీడియా అతని చుట్టూ ముట్టింది. మొదట రేస్ గురించి అడిగి తర్వాత ఆ అమ్మాయి ఎవరు అని అడిగారు. మిథున్ సంజన చేని తన గుండెలు కానించుకొని షీఈ్ మై లవ్, మై లైఫ్ అని చెప్పాడు. కంగ్రాట్స్ అని చెప్పారు. మిథున్ లలిత భుజాల మీద చేతులు వేసి షీఈ్ మై మదర్ అని చెప్పాడు. అందరూ షాక్ అయ్యారు. మీ మదర్ చనిపోయారు కదా. ట్రైన్ యాక్సిడెంట్ నుండి అమ్మ బయటపడింది. ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసింది. అసలు ఏం జరిగిందో నేను త్వరలోనే చెప్తాను. థ్యాంక్ యూ అని ఇంగ్లీష్లో చెప్పి మిథున్ లలిత సంజనను తీసుకొని హోటల్కి వచ్చాడు. సాయంత్రం షూటింగ్ అయిపోగానే నిఖిల్ కీర్తన ఇంటికి వచ్చారు. గీత కీర్తనకు ఫోన్ చేసి మిథున్ సంజన కలిశారు అని చెప్పింది. నిజమా? ఎస్, ఇంకో విషయం తెలుసా, మిథున్ మదర్ బ్రతికే ఉంది అని చెప్పింది గీత. కీర్తన ఆశ్చర్యపోయి ఎలా అని అడిగింది. అవన్నీ తర్వాత చెప్తా అన్నాడు. మిథున్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సంజనను చూడాలని చాలా క్యూరియస్గా ఉంది. తర్వాత ఫోన్ చేస్తాను, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి టీవీ పెట్టింది కీర్తన. మిథున్కి ముద్దులు పెడుతున్న సంజనను చూసిన కీర్తన షాక్ తింది. నిఖిల్ చూపించిన సంజన ఇక్కడెలా ఉంది అనుకుంటున్న కీర్తన లలితను చూసి మరింత షాక్కి గురైంది. నిఖిల్ తన ఫోన్లో వాల్పేపర్గా తల్లి ఫోటో పెట్టుకున్నాడు. ఈ ఫోటో ఎవరిది నిఖిల్ అని కీర్తన ఒకసారి అడిగితే మా అమ్మది అని చెప్పాడు. నిఖిల్ మదర్ మిథున్ మదర్ ఒకరేనా? అంటే మిథున్ నిఖిల్ అన్నదమ్ముల్లా? కీర్తనకు తల తిరిగిపోతుంది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.